కాకతీయుల కళావైభవం ప్రస్తుతం పట్టించుకునే నాదుడే లేక కనుమరుగైపోతుంది. కాకతీయ వంశ చివరి మహారాజు ప్రతాపరుద్రుడు కాలంలో ఓ పురాతన కట్టడం పాలకుల నిర్లక్ష్యం, గుప్త నిధుల తవ్వకాలతో పూర్తిగా శిథిలమై ఆనవాళ్లను కోల్పోతుండడంపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. కాకతీయ వంశ చివరి మహారాజు ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323 వరకు సుమారు 34 ఏళ్ల పాటు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పాలించారు. ప్రతాపరుద్రుని 34 ఏళ్ల పరిపాలన కాలమంతా యుద్ధాలతోనే సాగింది. ఆ సమయంలో యుద్ధాలలో బందీలుగా చిక్కిన వారి కోసం ప్రత్యేకంగా జైళ్లను సైతం నిర్మించినట్టు కొన్ని చారిత్రక ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. వాటిలో ఒకప్పటి కాకతీయ వంశ పరిపాలన కాలంలో ధనంపేటగా వర్ధిల్లి ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంగా కొనసాగుతున్న ప్రాంతంలో కాకతీయ కాలంలో నిర్మించిన జైలు, శివాలయం ఆనవాళ్లు ఉన్నాయి. కానీ అంతటి చరిత్ర గల పురాతన కట్టడాలను కాపాడేవారు లేక ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గూర్వాయిగూడెం గ్రామంలోని శంకరగిరి దుర్గేశ్వర స్వామి ఆలయం దుర్గమ్మ గట్టుగా ప్రసిద్ధి చెందింది. దీనిని కాకతీయ వంశ చివరి మహారాజు ప్రతాపరుద్రుడు నిర్మించినట్టు ఇక్కడి స్థల చరిత్ర. ప్రతాపరుద్రుడు ఇక్కడి కొండపై శివాలయంతో పాటు యుద్ధ ఖైదీల కోసం కొన్ని చెరసాలలను నిర్మించినట్టు ఇక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. ప్రతాపరుద్రుడు యుద్ధ భూమిలో బందీలుగా చిక్కిన వారిని ఇక్కడి కొండపై నిర్మించిన కోట, కారాగారాలలో బంధించడమే కాకుండా ఇక్కడే ఈ ప్రాంతాన్ని విడిదిగా వినియోగించుకునేవాడని స్థానిక గిరిజనులు అంటున్నారు. అందుకు తగిన ఆధారాలు సైతం ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇక్కడి గుట్టపై ధ్యాన మందిరం, నీళ్లబావి, 4 దిగుడు బావుల్లో నిర్మించిన చెరసలలు, శిథిలమైన శివాలయం, ఆనవాళ్లు కోల్పోయిన ఆంజనేయ స్వామి ఆలయం, కొండ చుట్టూ నిర్మించిన రాతి కట్టడం, ఆనాటి కాలంలో ఉపయోగించిన రాతిరోలు వంటివి ఇంకా అక్కడ చూడొచ్చు. కాలక్రమేణా ఇక్కడి ప్రజల రాకపోకలు నిలిచిపోవడంతో ఇక్కడి స్థల చరిత్ర పూర్తిగా శిథిలావస్థకు చేరిపోయింది. దుర్గమ్మ గట్టు కొండ అంచు భాగంలో ప్రతాపరుద్రుడు ధ్యానం చేసుకునేందుకు నిర్మించిన ఒక ధ్యాన మందిరం ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలానే కొండకు దిగువ భాగంలో సుమారు కిలోమీటర్ దూరంలో 100 అడుగుల లోతుగా బండరాళ్లతో నిర్మించిన మంచినీళ్ల బావి ఇక్కడ కనిపిస్తుంది. ఈ బావి నుంచి నీళ్లను తోడి కొండపై ఉన్న శివలింగానికి అభిషేకం చేసేవారని ఇక్కడ గిరిజనులు చెబుతున్నారు. అలానే ప్రతాపరుద్రుడు చేతికి చిక్కిన బందీలను ఇక్కడి కొండ పైభాగంలో దాదాపు 50 అడుగుల లోతుగా దిగుడు బావులను తవ్వించి దానిలో చెరసల గదులను ఏర్పాటు చేసి ఆ గదులలో ప్రత్యర్థులను బంధించేవారని చెబుతున్నారు. అట్టి దిగుడు బావి చెరసాలలు చెత్తా చెదారం నిండిపోయి దర్శనమిస్తున్నాయి. అలానే కొండ చుట్టూరా బండరాలతో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కోట, ప్రహారీ గోడ ఆనాటి కట్టడాల చరిత్రను చూపిస్తుంది. అలానే కొండ పైభాగంలో శివాలయం ఇక్కడ ధ్వంసమై కనిపిస్తుంది. కాకతీయ రాజుల పాలన కాలనంతరం కొండపై నిర్మించిన శివాలయంలో ప్రతి శివరాత్రికి 5 రోజుల పాటు స్థానిక గిరిజనులు, చుట్టుప్రక్కల 5 గ్రామాల ప్రజలు కలిసి ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహించేవారని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. అయితే
కాలక్రమేణా అటవీ శాఖ అధికారులు కొండపైకి చేరే రహదారిని మూసివేయటం, కొండపైకి వెళ్లేందుకు అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో అట్టి కట్టడం ఆదరణ కోల్పోయింది. దీంతో కొందరు గుప్త నిధుల త్రవ్వకాల ముఠా సభ్యులు పలు సందర్భాల్లో కొండపై భారీ త్రవ్వకాలు జరిపి అక్కడి శివాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో కొండపైకి భక్తుల రాక కూడా కొంతకాలంగా ఆగిపోయింది. సరిగ్గా ఓ 10 ఏళ్ల క్రిందట కొందరు ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు, చరిత్రను కాపాడేందుకు ప్రయాణించినప్పటికీ అటు అధికారుల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి సహకారం అందకపోవడంతో అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష మధ్యలోనే ఆగిపోయింది. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోనే అత్యంత విలువైన పురాతన కట్టడంగా దుర్గమ్మ గట్టు ప్రాంతాన్ని గుర్తించాలని, ఇక్కడ దుర్గేశ్వర స్వామి ఆలయాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఆలయ పరిసరాలు, చరిత్ర, కాకతీయ ఆనవాలను పరిరక్షించాలని కోరుతున్నారు. అదేవిధంగా ఆలయాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకొని ఆలయ ధూప దీప నైవేద్యాలు నిర్వహించాలని, ఈ ప్రాంతాన్ని పూర్తిగా అటు అటవీ శాఖ అధికారులు గాని, పురావస్తు శాఖ వారు గాని ఈ ప్రాంత బాధ్యతలు స్వీకరించి అభివృద్ధి చేస్తే జిల్లాలోనే ప్రముఖ ఆలయంగా మాత్రమే కాకుండా పర్యాటక కేంద్రంగా మారుతుందని, దానితో తమ జీవితాలు కూడా మారుతాయని స్థానిక గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురవాయగూడెం గ్రామం అండి మాది. ఇప్పుడు ఈ కాకతీయ నాటి దుర్గం గట్టని శంకరగిరి దుర్గేశ్వర స్వామి అని అంటారు. ఇప్పుడు మాకు తెలిసిన విషయం అయితే అది. అప్పుడు తాతల నుండి దాన్ని ఎంతో శ్రద్ధతో, అప్పుడు మాకు కూడా తెలియదు, మా నాన్నల వాళ్ళు దాన్ని ఇక్కడ ఉన్న శివాలయాన్ని దర్శిస్తూ దాన్ని 5 రోజుల పాటు జాతర చేస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము ఈ వయసులో ఉన్నాం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు, కానీ దాని డెవలప్మెంట్ అన్నది లేదు. మాకు దాన్ని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి చొరవతో దాన్ని డెవలప్మెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఈ చుట్టుప్రక్కల ఆ గట్టు చుట్టూ 5 గ్రామాలు ఉన్నాయండి. గొల్లగూడెం, చిన్నగొల్లగూడెం, గోపాలపురం, బంజారా, గురవాయగూడెం గ్రామాలు 5 గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు దీన్ని చొరవ తీసుకొని ప్రతి సంవత్సరం మేము ఒక శివరాత్రి నాడు ఇక్కడ ఉన్న గ్రామాలు అందరూ అక్క చెల్లెలు తమ్ముళ్ళు అందరూ కలిసి వెళ్ళి ఎంతో సంతోషంతో గట్టెక్కి దిగి ఆ నైట్ పూట అక్కడ జాగారం చేసి వస్తూ ఉంటారు. మాకు దారి ఒకటి లేదు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూడటం జరిగింది, దారి కూడా ఏర్పాటు చేస్తారన్నారు. మాకు దాన్ని డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నామండి. ఇక దాని డెవలప్మెంట్ అయితే ఈ గవర్నమెంట్లోని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మాది దంతాడ మండలం అండి, గురవాయగూడెం గ్రామం, పింగారి పంచాయతీ. నా చిన్నతనం నుంచి తాతల ముఖతాతల కాడ నుండి చేశారండి. అది నాకు కూడా తెలిసి చిన్నతనం చూస్తూనే ఉన్నాను. నీళ్ళు మోసే తిరణాల కంటే అరటిగేళ్ళు, కొట్లు సహకారం చేయాలంటే మేము మోసామండి. అప్పుడు 20 పైసలు గాడినండి, మాకు 10 పైసలు ఇస్తే అదే సంతోషం అండి మాకు. అప్పుడు నుండి చేసామండి మేము. అది అట్లే ఒక నాటగారండి ధర్మలింగేశ్వర గారు, ఆయన 5 రోజులు సినిమాలు జరిపించాడండి. మరి అప్పుడు ఆయన అంటే మా గురవాయగూడెం గ్రామం, బంజారా, చిన్నగొల్లగూడెం, పెద్దగొల్లగూడెం వారి సహకారంతో అందరం కలిసి చేసేటోళ్ళమండి. అప్పుడు నుండి చేస్తూ దాని గుడి చికాకు అయిందండి. దేవుడి బట్టలు తవ్వటం, నిధులు ఉన్నాయని చికాకు చేశారండి ఆ గుడి. ఇంతకుముందు బాగా అది రాయ పంకలతో కట్టారండి. అది పెద్ద గుడి, దానికి ఒక శివలింగం మయం ఉండేదండి. అది మేము ఉత్తగా లేపితే లేచేది కాదండి. అది దండం పెట్టి లేపితే నేను లేచేది. అది ఆ మయం ఉందండి. నాకు నేను కూడా చూశాను, లేపాను. అక్కడ చికాకు అయిన తర్వాత నుంచి దాన్ని ఎప్పుడు పట్టించుకుని అది లేదండి. దానికి దారి లేదండి. దాంట్లో వల్ల మన ఫారెస్ట్ వాళ్ళు ఒకటి మాకు ఇబ్బంది పెట్టేటోళ్ళండి. అది తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యే గారని మేము అనుకొని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. ఆయన చేస్తారని ఆయన కూడా మేము ఇస్తే ఆయన కూడా వచ్చి చూడటం జరిగింది. సరిగ్గా చేద్దామని అని చెప్పారు, చేస్తారని మేము అనుకుంటూ
బంజారు పంచేది గుర్రాయిగూడెం మాది. చిన్నప్పటి నుంచి మా నాన్న తాతల తండ్రి కాడ నుంచి చేసాం. ఎడ్ల బండితోని నీళ్ళు తోలి ఎడ్లు దొరకకపోతే మూసుకొని తీసుకెళ్ళాం. కాక ఒకటి వేసేవాళ్ళం పైన పిల్లగాలకి పెద్దోళ్ళకి వంటకి. తొట్టి ఒకటి కట్టించాం. పాత గుడి ఒకటి ఉండేది. మేము 5 రోజులు చేసామండి తిరణాలు. 5 రోజులు కూడా చేసేవాళ్ళం మేము. అప్పటి నుంచి మేము ఏమైనా కావాలంటే బండ్లు కట్టుకొని పోయి సరుకులు అవి తెచ్చుకొని వెళ్ళాం. మంచినీళ్ళు మాత్రం మా గుర్రాయిగూడెం నుంచి తీసుకెళ్ళేవాళ్ళం. అప్పటికి ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు. చేసినంత నేను చిన్నప్పటి నుంచి నేను ఎంతకాలం నుంచి బండి తోలే. మా తాతలు అయినాక మా తాతలు చేశాక వదిలిపెడితే మళ్ళీ మా నాన్న కాడ నుంచి నాకు బుద్ధి పుట్టిన కాడ నుంచి నేను కూడా చేశాను. ఇప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. 5 బాయిలు వెనకడ పూర్వం కాడ నుంచి 5 బాయిలు ఉన్నాయండి. అందులో గుడి ఒకటి ఉండేది. ఆ గుడి పాడు చేసేసి దాన్ని ఆ రాళ్ళంతా పక్కన పెట్టేసి గుడి కట్టారు. అట్ట కాదు, మాకు శివాలయం గుడి అయితే చక్కగా బాగుండదు. పాత గుడే చక్కగా భలేగా ఉండేది. దానికి ఒక దొంగల గాడి కూడా ఉంది. దానికి వెనక దానికి ఒక పేరు ఒకటి ఉంది. అది చుట్టూ పారే ఉంది. దానికి చుట్టూ బెజ్జాలు కూడా ఉన్నాయి దానికి. ఆ పారి నుంచి మొత్తం 5 బాయిలు మొత్తం ఉన్నాయి. వెనక నుంచి పూర్వం నుంచి ఉంది అది. ఆ గుడి వెనకాల నూతి వెనకాల ఇంకొక నుయ్యి ఒకటి ఉంది. దానికి అంతలేక అక్కడి నుంచి మెట్లు కట్టేది కూడా ఉంది. మాకు ఎమ్మెల్యే గారు మొత్తం మాకు గుడి ఒకటి మాకు ఒక కట్టి పెట్టాలి.